ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి టాపిక్స్ తీసుకుంటే గనక ఇప్పటి వరకు 3 సెషన్స్ అయినాయండి. ఫస్ట్ సెషన్‌లో వచ్చేటప్పటికి వి లెర్న్డ్ అబౌట్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్, అలాగే హౌ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్ ఇవి నేర్చుకోవడం జరిగింది. సో రెండో సెషన్‌లో వచ్చేటప్పటికి యాంగులర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో దాని లైఫ్ సైకిల్ అంటే ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోలేదు, బట్ వి లెర్న్ హౌ ఇట్ హ్యాపెన్స్ అన్నది. సో థర్డ్ సెషన్స్కి వచ్చేటప్పటికి వీ క్రియేటెడ్ కపుల్ ఆఫ్ కాంపోనెంట్స్, అంటే మెయిన్ ఫోకస్ వచ్చేటప్పటికి రౌటింగ్ గురించి నేర్చుకోవడానికి ట్రై చేసాము. సో వీ లెర్న్ అబౌట్ ద రౌటింగ్ అండ్ తర్వాత జస్ట్ వీ లెర్న్ హౌ టు ఇంటిగ్రేట్ ద HTML ఇంటూ యాంగులర్. ఈ 4 సెషన్స్ కదా, సారీ 3 సెషన్స్ అన్నాను, 4 సెషన్స్ అయినాయి. ఈ 4 సెషన్స్ తర్వాత నెక్స్ట్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద డేటా టైప్స్ ఇన్ టైప్స్క్రిప్ట్. సో ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను index.component.ts ఓపెన్ చేశాను. వీ హ్యావ్ సీన్ హియర్ టైటిల్ ఈక్వల్ టు the solutions, రైట్? సో ఇర్రెస్పెక్టివ్ అంటే టు అవాయిడ్ కన్ఫ్యూజ్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ కాంపోనెంట్. సో దానికి ఏం చేస్తాను అంటే న్యూ ఫోల్డర్ కాంపోనెంట్స్. సో ఇక్కడ నుంచి నేను క్వైట్ డిఫరెంట్గా వాడుతున్నాను. ఎందుకంటే అంటే జస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడం అండి, అంతే. సో కాంపోనెంట్స్లో మనకి ఇక్కడ HTMLs ఉంటున్నాను. సో మీరు ఇప్పటి వరకు కొంత ప్రాక్టీస్ చేశారు, మల్టిపుల్ పేజెస్ క్రియేట్ చేశారు కదా. ఏం చేశారు, పబ్లిక్లో యూ క్రియేటెడ్ ఆల్ ద ఫైల్స్. సో మీకు అక్కడ నేను 15 పేజెస్ అన్నాను, అంటే 15 కాంపోనెంట్స్ ఉంటాయి, 15 HTML ఫైల్స్ ఉంటాయి. సో ఏమవుతుంది, అవి మీకు కొంచెం మెయింటెనెన్స్ అంటే వాటిని ఐడెంటిఫై చేయడానికి దీనికి కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. ఇట్స్ ఓకే, అంటే అన్నీ అలవాటు అయిపోతే కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. బట్ అప్లికేషన్ పెరిగే కొద్ది ఏమవుతాయి, నెంబర్ ఆఫ్ పేజెస్ పెరుగుతూ ఉంటాయి. సో టు అవాయిడ్ కన్ఫ్యూజ్ ఏం చేస్తామంటే మనం సింపుల్గా ఒక 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసి కాంపోనెంట్స్ అన్ని ఒక చోట, HTMLs అన్ని ఒక చోట పెడతాం. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, కాంపోనెంట్స్ ఉన్న చోట HTML ఉండాలని లేదు, అది ఎక్కడైనా ఉండొచ్చు. సో వాట్ ఐమ్ డూయింగ్ హియర్, ఐమ్ టేకింగ్ హియర్ a new component. This is data types or something. Okay, data types dot component dot ts. ఓకే, అలాగే HTMLలో నేను సేమ్ తీసుకుంటున్నాను అండ్ న్యూ ఫైల్ డాట్ HTML. సో మనకు కావాల్సినటువంటి స్ట్రక్చర్ కాపీ చేసి పేస్టింగ్ హియర్ డేటా టైప్స్. ఇక్కడ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు చేంజ్ ద క్లాస్ నేమ్. సో డేటా టైప్స్ అని పెడుతున్నాను, ఎందుకంటే డేటా టైప్ అనేది కూడా ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఉంది. సో ఐఎమ్ టేకింగ్ హియర్ డేటా టైప్స్. దీని తర్వాత మనం ఏం చేయాలి, వీ నీడ్ టు చేంజ్ దిస్ URL. అయితే URL మనం మ్యాపింగ్ చేసేటప్పుడు ఇంతకు ముందు ఏంటంటే మనకి కాంపోనెంట్ కానీ టైప్ స్క్రిప్ట్ రెండు ఒక చోటే ఉన్నాయి. సో సింపుల్గా మనం ఇక్కడ డాట్ ఇచ్చి స్లాష్ ఇచ్చి ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. బట్ నౌ అలా కాదు, ఇప్పుడు ఎక్కడున్నాయి మనకి కాంపోనెంట్స్ అనే దాంట్లో కాంపోనెంట్స్ ఉన్నాయి, దాని బయట ఫోల్డర్లో మనకి HTML ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే, అంటే ఈ ఫోల్డర్ కాకుండా బయట ఫోల్డర్ అయితే కనుక 2 డాట్స్ ఇస్తాం, ఇచ్చి స్లాష్ ఇస్తాం. అంటే నా టెక్నికల్గా మనం ఎక్కడున్నామంటే వీఆర్ ఇన్ పబ్లిక్ ఫోల్డర్. అర్థమైందండి, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక 2 డాట్స్ ఇచ్చి ఎప్పుడైతే స్లాష్ పెట్టారో మీరు టెక్నికల్గా ఎక్కడున్నారు, పబ్లిక్ ఫోల్డర్లో ఉన్నారు. ఇప్పుడు మన HTML ఎక్కడుంది, ఇట్ ఈస్ ఇన్ HTMLs. ఓకే, దాని తర్వాత మీకు ఫైల్ నేమ్ ఇచ్చేస్తారు అంతే, డాట్ HTML. రైట్, ఒక కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేసాము. నా వాట్ వి డిడ్, దానికి HTML క్రియేట్ చేసాము, ఆ రెండింటికి మ్యాపింగ్ ఇచ్చాము. అయితే మనకి బేసిక్ ఏంటి, ఫస్ట్ ఏం చేయాలి, దాన్ని ఇక్కడికి వచ్చి దీనికి చెప్పాలి, దీనికి app.module.ts. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇంపోర్ట్ ఫ్రమ్, ఈ ఫైల్ ఎక్కడ ఉంది, సో ఇట్ ఈజ్ ఇన్
పబ్లిక్. సో పబ్లిక్లో మళ్ళీ మనకి కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ ఉంది. ఆ కాంపోనెంట్స్లో డేటా టైప్స్ అనే కాంపోనెంట్. సో పాత్ ఇచ్చాను. సో ఇక్కడికి వచ్చి మీరు చూస్తే ఇట్ విల్ గివ్ యూ ద క్లాస్ నేమ్ డైరెక్ట్లీ. సో ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని ఎక్కడ ఏం చేయాలి, తర్వాత స్టెప్ డిక్లరేషన్లో పెట్టాలి. ఇవన్నీ మనం నేర్చుకున్నాం తర్వాత. సో తర్వాత దీనికి రౌటింగ్ ఇవ్వాలి. సో ఒకటి కాపీ చేసి నేను ఇక్కడ డేటా టైప్స్ అని ఇస్తున్నాను. డేటా హైఫన్ టైప్స్. చూడండి, మీరు చేసినటువంటి పేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ అస్ అని ఉందనుకోండి, మీరు అబౌట్ అండ్ అస్ రెండు కలిపి చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఇలా ఇస్తున్నారు ఆర్ ఇలా ఇస్తున్నారు. సో ఎప్పుడైతే వెన్ వీ హ్యావ్ 2 words ఆర్ మల్టిపుల్ వర్డ్స్ మీరు ఎలా ఇవ్వాలంటే అబౌట్ హైఫన్ అస్ అని ఇవ్వాలి. సో ఇదేంటంటే ఎస్ఈఓకి మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ సో దిస్ ఇస్ టెక్నికల్లీ గుడ్ అనమాట. అంటే రీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు మై హోమ్ పేజ్ అని ఉందనుకోండి, మీరంతా కలిపి రాసేసే బదులుగా యూ కెన్ స్ప్లిట్ అవుట్ వెల్కమ్ హైఫన్ టు హైఫన్, అంటే రీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎనీవే ఇక్కడ ఏంటి, మనం వీఆర్ లెర్నింగ్ అబౌట్ డేటా టైప్స్. సో దిస్ ఇస్ ఓకే. నౌ రౌటింగ్లో కూడా మనం యాడ్ చేసేయడం జరిగింది. నౌ హియర్ కమ్ హియర్ రిఫ్రెషింగ్ స్లాష్ డేటా హైఫన్ టైప్స్. ఇది ఎందుకు వస్తుందంటే రౌటింగ్లో చూడండి, వి డిడ్ సమ్ స్మాల్ మిస్టేక్. కాపీ పేస్ట్ చేసేటప్పుడు దిస్ ఇస్ యూజువల్లీ వీటింగ్. ఇక్కడ ఏ కాంపోనెంట్ ఇవ్వాలి, మనం ఈ కాంపోనెంట్ ఇవ్వాలి. సో అందుకే ఇనిషియల్గా కాపీ పేస్ట్ అన్నది సజెస్ట్ చేయము, అంటే మీకు కొంత దాని మీద గ్రిప్ వచ్చే వరకు కూడా. బికాస్ ఒక్కోసారి ఏమవుతుందంటే చిన్న మిస్టేక్ మనల్ని చాలా టైం వేస్ట్ చేసేస్తుంది అనమాట. నౌ సీ దిస్ ఈస్ ద ఎంప్టీ పేజ్, రైట్? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒకసారి వెల్కమ్ అని రాద్దాం. ఏమీ లేకపోవడం వల్ల మేబీ ఎలా కనిపిస్తుందేమో. వెల్కమ్ టు డేటా టైప్స్. ఓకే, సో దిస్ ఈస్ ప్లెయిన్ ఫిల్. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మనకి సిఎస్ఎస్ అప్లై అవ్వడం వల్ల ప్యూర్ వైట్ రాకుండా వేరే కలర్ వస్తుంది అనమాట. దట్స్ ఇట్. సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి లిస్ట్ అవుట్ వాట్ ఆర్ ద డేటా టైప్స్ వీ హ్యావ్. సో రెగ్యులర్గా మనం ఇంతకుముందు సిలో కానీ లేదా మీరు జావా కానీ నేర్చుకున్నట్లయితే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ డేటా టైప్స్, కానీ ఇక్కడ కొంచెం మినిమంగానే ఉంటాయి వాటితో పోల్చుకుంటే కనుక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ ద నెంబర్. అంటే మీరు సి లాంగ్వేజ్లో చూస్తే అక్కడ మీకు ఇంట్ అని, ఫ్లోట్ అని, డబుల్ అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి ఒక నెంబర్ వేరియబుల్ స్టోర్ చేయాలంటే. కానీ టైప్ స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి వీ హ్యావ్ ఓన్లీ వన్ డేటా టైప్. అది ఇంటిజర్ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, హెక్సాడెసిమల్ అవ్వచ్చు, లేకపోతే వేరే అదర్ ఎనీ కైండ్ ఆఫ్ నెంబర్. అంటే మనకి ఆక్టల్ ఉంటుంది, బైనరీ ఉంటుంది, బిగ్ ఇంట్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీకు ఎప్పుడు నెంబర్ స్టోర్ చేయాలనుకున్నా దెన్ వీఆర్ డిక్లేరింగ్ దట్ వేరియబుల్ యాజ్ నెంబర్. సో తర్వాత వచ్చేటప్పటికి బూలియన్. యూనో బూలియన్ ఏం చేస్తుంది, ఇట్ కెన్ హోల్డ్స్ ద ట్రూ ఆర్ ఫాల్స్, రెండింటిని అది స్టోర్ చేస్తుంది. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే నేమ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాం. తర్వాత వచ్చేటప్పటికి అరెస్. దీని తర్వాత టపుల్, దీని తర్వాత ఈనం. ఇవి మనం రెగ్యులర్గా వాడేటువంటి డేటా టైప్స్ అండి. ఇవి కాకుండా వీ హ్యావ్ అదర్ డేటా టైప్స్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అన్నోన్, వైడ్, నల్, ఇవన్నీ డేటా టైప్స్. then undefined.
ఎనీ అండ్ నెవర్ అని కూడా ఒకటి ఉంటుంది. నెవర్ అండ్ ఇవన్నీ కాకుండా దెన్ వీ హ్యావ్ ఏ క్లాస్. ఓకే, మీరు సి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క టెర్మినాలజీ వాడతారు. ఏంటంటే మనకి 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. బేసిక్ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని. సో ఆ ప్రకారంగా వీటిని మనం సెపరేట్ చేస్తే కనుక దీస్ ఆల్ ఆర్ ద బేసిక్ డేటా టైప్స్. ఏవి? నెంబర్, బూలియన్, స్ట్రింగ్, unknown, void, null, undefined, any, never. ఇవన్నీ బేసిక్ డేటా టైప్స్. తర్వాత డిరైవ్డ్ డేటా టైప్స్. సో దీస్ ఆర్ ద డిరైవ్డ్ డేటా టైప్స్. arrays, tuples. Then user defined data types. ఇవి user defined data types, enums and classes. Got it? Anyway, up to now we are going to learn one by one about all these data types. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి నెంబర్. సో మనకి ఇక్కడ HTMLతో పని లేదు, జస్ట్ ఆల్మోస్ట్ వీఆర్ వర్కింగ్ విత్ టైప్ స్క్రిప్ట్ ఓన్లీ. ట్రై టు అండర్స్టాండ్. సో టెక్నికల్గా ఇన్ అదర్ లాంగ్వేజెస్ లైక్ ప్రీవియస్ లాంగ్వేజెస్లో మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఎలా చేస్తాం? int a ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేస్తాం. ఓకే, మీరు ఒక బేసిక్ సి లాంగ్వేజ్ తీసుకున్నా సరే. బట్ కమింగ్ టు ద టైప్ స్క్రిప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇవి చూస్తే కనుక లెట్ మీ టేక్ దిస్ టు ద నోట్ ప్యాడ్. ఇదంతా మీకు తెలిసిందే అవ్వచ్చు, బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్. ఓకే, ఇక్కడ వీటిలో ఇంట్ అనేది ఒక పార్ట్, ఏ అనేది ఒక పార్ట్, ఈక్వల్ టు ఒక పార్ట్, n ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. ఇఫ్ యూ డివైడ్ నౌ దీన్ని టెక్నికల్గా మనం ఏమంటాము? డేటా టైప్ అంటాం. సింపుల్గా నేను టీటీ అని రాస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి వీఆర్ కాలింగ్ యాజ్ వేరియబుల్, విఎన్ అని పెడుతున్నాను, అంటే వేరియబుల్ నేమ్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే, సో తర్వాత ఇది వచ్చేటప్పటికి ఆపరేటర్. సో వీ హ్యావ్ సో మెనీ ఆపరేటర్స్. తర్వాత ఇది వచ్చేటప్పటికి కాన్స్టెంట్, అంటే సమ్ వాల్యూ అన్నమాట. ఇది వచ్చేటప్పటికి సింటాక్స్. యునో ఎవ్రీ లైన్ షుడ్ ఎండ్ విత్ ఏ టెర్మినేటర్. అదొక బేసిక్ సింటాక్స్, అది నేను ఇక్కడ చెప్పట్లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే డేటా టైప్, వేరియబుల్ నేమ్, ఆపరేటర్, కాన్స్టెంట్, సింటాక్స్. సో అది ఒకవేళ మనం టైప్ స్క్రిప్ట్లో రాస్తే కనుక ఎలా రాస్తాం? ఏ కోలన్ int ఈక్వల్ టు ఇలా రాస్తాను. అంటే ఇక్కడ మీరు డివైడ్ చేస్తే ఎలా వస్తుంది? ఇది ఒక సింటాక్స్, ఇది డేటా టైప్, ఇది ఆపరేటర్, ఇది కాన్స్టెంట్, ఇది సింటాక్స్. సో వేరియబుల్ నేమ్, సింటాక్స్, this is data type, this is operator, this is constant, this is syntax. So this is the difference. మనం టైప్ స్క్రిప్ట్లో అయితే ఇలా డిక్లేర్ చేస్తాం అన్నమాట. నౌ సీ హియర్, దీన్ని కామెంట్ పెట్టేస్తున్నాను. నా వేరియబుల్ టైప్ ఈజ్ నెంబర్ హియర్. అంటే ఇక్కడ మనకి ఇంటిజర్ ఉండదు, నెంబర్. Then if you want in slice, then this is clear అనుకుంటున్నాను, రైట్? సో ఏం చేస్తున్నాం? ఒక 10 అనే వాల్యూని ఏ వేరియబుల్లోకి పెడుతున్నాము, దాని టైప్ వచ్చేటప్పటికి నెంబర్. అయితే టెక్నికల్గా మీరు ఇలా వాల్యూ అసైన్ చేస్తున్నప్పుడు నో నీడ్ టు గివ్ ద టైప్ అనమాట. డైరెక్ట్గా మీరు ఎలా ఇచ్చేయచ్చు. సారీ, b ఈక్వల్ టు 10. అంటే ఇది వ్యాలిడే, ఇది కూడా వ్యాలిడే. ఇక్కడ ఈ టైప్ అనేది బై డిఫాల్ట్ మీరు ఇచ్చినటువంటి వాల్యూని బేస్ చేసుకుని అది డిఫైన్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బి టైప్ని స్ట్రింగ్ అని పెట్టారు అనుకోండి. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి?
బి ఈజ్ ఎ టైప్ ఆఫ్ స్ట్రింగ్ విచ్ యాక్సెప్ట్స్ ఓన్లీ స్ట్రింగ్ టైప్. కానీ ఇక్కడ మీరు ఏం వాల్యూ ఇచ్చారు 10, కాబట్టి ఇక్కడ ఇది మీకు ఎర్రర్ ఇస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇలా సింగిల్ కోట్లు ఇవ్వాలి. సింగిల్ కోట్ అనే కాదు, యూ కెన్ గివ్ ఇన్ డబుల్ కోట్లో కానీ సింగిల్ కోట్లో కానీ మీరు వాల్యూ ఇవ్వచ్చు. గాట్ ఇట్? సో నా ఇప్పుడు మీరు డేటా టైప్ తీసేయాలనుకోండి, ఈ కాలమ్ తీసేయచ్చు. ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు డేటా టైప్ మెన్షన్ చేస్తున్నారో దానికన్నా ముందు ఆ కాలమ్ వస్తుంది, ఈ సింబల్ వస్తుంది. మీరు డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేస్తే అవసరం లేదు. ఓకే, సో దిస్ ఎనీవే దిస్ హోల్డ్స్ ఎనీ నెంబర్. ఎనీ నెంబర్ అంటే మీరు సిఎస్ఎస్లో యు ఆర్ గోయింగ్ టు గివ్ సమ్ అంటే కలర్ ఏదైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు 6 digits ఇస్తారు అక్కడ, రైట్? సో అలాగే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి తీసుకుంటున్నాను, హెక్సా నెంబర్ ఈక్వల్ టు 0x. ఈ 0x అన్నది ఏం ఇండికేట్ చేస్తుందంటే హెక్సా నెంబర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. తర్వాత యూ కెన్ గివ్ ఎనీథింగ్ లైక్ FFDD. నో టెక్నికల్గా ఇది నెంబర్ టైప్. ఇది దీంట్లోకి మనం ఏం అసైన్ చేసామంటే ఒక హెక్సా నెంబర్ అసైన్ చేసాం. అయితే ఈ ఫస్ట్ 2 letters మీరు చూసి వాట్ ఈస్ ద టైప్ అంటే వాల్యూ టైప్ ఏంటి అనేది మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదే బైనరీ అనుకోండి, ఈ ఫస్ట్ 2 ఎలా ఉంటాయంటే 0B ఉంటాయి అన్నమాట. ఓకే, అదే ఆక్టల్ అనుకో 0O ఉంటుంది. అంటే నౌ లెట్ మీ టేక్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎనీ బైనరీ, దెన్ మీరు ఏం చేస్తారు, సో దిస్ ఇస్ ఈక్వల్ టు 0B ఫర్ బైనరీ, నో 1010. సో దిస్ ఇస్. అలాగే సపోజ్ ఆక్టల్ అనుకోండి, ఆక్టల్ ఈక్వల్ టు 0O. ఇట్ ఇండికేట్స్ ద ఆక్టల్ అండ్ గివ్ సమ్ నెంబర్. ఆక్టల్ అంటే టెక్నికల్గా మీరు ఎడ్యుకేషన్లో అంటే 6th standardలోనూ 7th standardలోనూ నేర్చుకుంటారండి ఇవి. అంటే బేస్ 10 ఉంటే అది డెసిమల్ అని, బేస్ 8 ఉంటే ఆక్టల్ అని, బేస్ 2 ఉంటే బైనరీ అని, ఆ ఫార్మాట్స్ అంటే. సో ఎనీవే మీరు ఒక నెంబర్ స్టోర్ చేయాలంటే దెన్ యూ కెన్ గో విత్ నెంబర్ టైప్, లేదు మీరు డైరెక్ట్గా కూడా ఆ వాల్యూస్ మీరు ఇచ్చేయచ్చు. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ లిస్ట్లో మనకి నెక్స్ట్ ఉంది, we need to learn about the boolean. ఇంకా బూలియన్కి వచ్చేటప్పటికి ఐఎమ్ టేకింగ్ సమ్ వాల్యూ లైక్ బూల్ వాల్యూ. మీరు టైప్ ఇంటిగ్రేట్ చేయాలంటే we need to write like this, boolean equal to, it accepts only true or false. Other than this you cannot initialize any value, either true ఉండాలి లేకపోతే false ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ బూలియన్ టైప్. దీని గురించి ఇంకా డిస్కస్ చేయడానికి ఏమి ఉండదండి. సో వీసీ అంటే మనం అదర్ ఎగ్జాంపుల్స్ చూసేటప్పుడు దెన్ we see how to use this boolean value. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్ వన్, స్ట్రింగ్. ఆల్రెడీ స్ట్రింగ్ గురించి మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ యువర్ నేమ్, టైప్ ఈజ్ స్ట్రింగ్. సో ఇందులోకి వాల్యూ ఇచ్చేటప్పుడు ఏదైతే మీరు సింగిల్ కోట్లు అనేవచ్చు లేకపోతే డబుల్ కోట్లు అనేవచ్చు. దిస్ అయితే స్ట్రింగ్ టైప్ వచ్చేటప్పటికి ఇట్ యాక్సెప్ట్స్ ఎనీ వాల్యూ. సో అందులో మీరు డబుల్ కోట్లో కానీ సింగిల్ కోట్లో కానీ ఈవెన్ 10 ఇచ్చినా కానీ ఇట్ యాక్సెప్ట్స్, బట్ ఇట్ స్టోర్స్ ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ స్ట్రింగ్. మీరు ఇక్కడ చూడడానికి ఇది 10 లాగానే ఉంది, బట్ వెన్ ఇట్ ఈస్ స్టోరింగ్, ఇట్ స్టోర్స్ ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ స్ట్రింగ్. అంటే సింగిల్ కోట్తో కానీ డబుల్ కోట్తో కానీ ఉంటుంది. టెక్నికల్గా ఇది నెంబర్ కాదు, స్ట్రింగ్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
10 మైనస్ 15 అని ఇచ్చినా కానీ ఇట్ స్టోర్స్ కంప్లీట్ మొత్తం ఆ 5 క్యారెక్టర్స్ని స్టోర్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఎనివే ఎప్పుడైతే మీరు క్యారెక్టర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ చేయాలనుకుంటున్నారో దెన్ గో ఫర్ స్ట్రింగ్. దిస్ ఈస్ ద సింటాక్స్. హియర్ ఆల్సో ఆల్రెడీ మనం చూసాం. ఒకవేళ డైరెక్ట్గా మీరు స్టోర్ చేసేయాలనుకుంటే యూ కెన్ స్టోర్ లైక్ దిస్. నో నీడ్ టు మెన్షన్ ద టైప్ ఆఫ్ డేటా టైప్. అంటే ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే సేమ్ ఇస్తున్నాం కాబట్టి. సో మై నేమ్. Okay, this is the type of string. Now coming to the arrays. సో మనం రెగ్యులర్గా అరేస్ అయితే చాలా మంచిగా ఉపయోగిస్తామండి యాంగులర్లోకి వచ్చేటప్పటికి. సో వాట్ ఈజ్ అరే? ఇప్పటి వరకు మనం చూసిన ఈ 3 టైప్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ కానీ బూలియన్ కానీ స్ట్రింగ్ కానీ. ఇట్ స్టోర్స్ ఓన్లీ 1 వాల్యూ అనమాట. అంటే ఇక్కడ చూడండి, మై నేమ్ కార్తిక్ అని ఇచ్చాను. సపోజ్ ఐ వాంట్ టు యాడ్ ఆల్ యువర్ నేమ్స్. అప్పుడు ఏం చేయాలి నేను? అప్పుడు రాయాలి అక్కడ trainee1 నేమ్, trainee2 నేమ్, డిఫరెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయవలసి వస్తుంది. అదేమవుతుంది మనకి, ఇట్స్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్స్ మేక్స్ సమ్ కన్ఫ్యూజన్ ఆల్సో. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఒక అరే తీసుకుని ఆ అరేలో మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు అనమాట. సో మీరు కంపారిటివ్లీ సి సింటాక్స్ చూస్తే కొంచెం దీంతో పోల్చుకుంటే టిపికల్గానే ఉంటుంది. బట్ లెట్ మీ టెల్ యూ ద సింటాక్స్ ఆఫ్ ది టైప్ స్క్రిప్ట్. ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లైక్ పైన ఉన్న ప్యాటర్న్ని మీరు ఫాలో అయిపోండి. సో ఆల్ నేమ్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, సో టైప్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. సో నౌ వాట్ ఈస్ ద టైప్? స్ట్రింగ్ టైప్. దీని తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి, ఓపెన్ అండ్ క్లోజ్. Okay, so then equal to, I want to assign the values. So simple, very simple. This is 1 value and this is 2 value, this is 3 value. ఇలా మీరు ఎన్ని వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు దీనికి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అరే. ఓకే, సో నౌ ఇక్కడ నేను ఈ అరేని స్ట్రింగ్ టైప్ కింద డిక్లేర్ చేశాను. సో కాబట్టి మీరు ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రం ఇవ్వగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటిజర్ టైప్ కావాలనుకోండి, యూ నీడ్ టు మెన్షన్ లైక్ దిస్, నెంబర్ array equal to 1, 2, 3. దిస్ ఇస్ ఇది అరే ఆఫ్ ఇంటిజర్ అండి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ రూల్స్ మనకి అప్లికబుల్ అవుతాయి. ఎలా అంటే, లెట్ మీ కాపీ దిస్, ఆల్ నెంబర్స్, రిమూవ్ దిస్ data type. సో ఇట్ ట్రీట్స్ దిస్ వన్ యాజ్ ఏ అరే అనమాట బై డిఫాల్ట్. ఇక్కడ ఉన్న వాల్యూని బట్టి ఇట్ టేక్స్ నెంబరా స్ట్రింగ్ అనేది. ఓకే, గుడ్. సో నౌ దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం డిఫరెంట్గా వాడదాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ యూ అబ్జర్వ్, మీరు స్ట్రింగ్ అని మెన్షన్ చేస్తే ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే తీసుకుంటుంది, నెంబర్ అని మెన్షన్ చేస్తే ఓన్లీ నెంబర్ మాత్రమే తీసుకుంటుంది, రైట్? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే మై నెంబర్స్ అని తీసుకుని, నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఇక్కడ కార్తిక్ అని ఇచ్చాను, తర్వాత ఇక్కడ సమ్ నెంబర్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ సమ్ బూలియన్ వాల్యూ ఇచ్చాను. ఇట్ యాక్సెప్ట్స్. చూడండి, మీరు పైన ఎగ్జాంపుల్ చూస్తే అన్నీ ఒకటే ఉన్నాయి. సో ఇట్ ట్రీట్ యాజ్ ఏ అరే. మరి ఇక్కడ అరే వచ్చేటప్పటికి ఏం చేస్తుంది? ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ సిమిలర్ డేటా టైప్స్, రైట్? ఏదో స్ట్రింగ్ ఆర్ నెంబర్ ఆర్ బూలియన్ ఏదైనా సరే. కానీ ఇక్కడ నేను ఏం చేశాను, ఒకటి స్ట్రింగ్ ఇచ్చాను, ఒకటేమో నెంబర్ ఇచ్చాను, ఇంకొకటేమో బూలియన్ ఇచ్చాను. ఈ కేసులో దీన్ని ఏమని పిలుస్తాము? సో వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ టపుల్.
ఓకే, దీన్ని మనం టపుల్ అని పిలుస్తాం అనమాట. ఇన్ కేస్ మీరు ఇదే టపుల్ డిక్లేర్ చేయాలంటే ఎలా డిక్లేర్ చేస్తారు? మై నెంబర్ డేటా టైప్ ఈస్ యూ నీడ్ టు మెన్షన్ హియర్, ఇది స్ట్రింగ్, దీని తర్వాత నెమ్, దీని తర్వాత బూలియన్. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే ఐ నీడ్ ఏ మెథడ్ హియర్. దీన్ని దిస్ అని పిలుస్తాం. యా, దీస్ ఆర్ ద బేసిక్స్ అండి. ఏంటంటే యూ కెన్ ఇనిషియలైజ్ ద వాల్యూ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అంటే ఇదే వాల్యూని మీరు డిక్లేర్ చేసేటప్పుడు ఇచ్చేస్తే నో ఇష్యూ, ఇలా ఇచ్చేయచ్చు మీరు. ఓకే, సో ఎప్పుడైతే మీరు యూఆర్ డివైడింగ్ డిక్లరేషన్ వేరుగా ఇనిషియలైజేషన్ వేరుగా చేస్తున్నారు కదా ఇంతకుముందు మనం, అంటే ఇలా చేసేటప్పుడు దిస్ షుడ్ బి విత్ ఇన్ ద మెథడ్ అనమాట. అవుట్సైడ్ ద మెథడ్ వీ కెనాట్ రైట్ ఎనీ స్టేట్మెంట్. దట్ ఈస్ ద ఫండమెంటల్. అది సి లాంగ్వేజ్ నుంచి మనం నేర్చుకునేది అది. కాబట్టి ఇంతకుముందు మనకి ఎర్రర్ వచ్చిందండి. అది మీరు ఎలా ఇనిషియలైజ్ చేస్తారు దీని అవసరం లేదు ఇక్కడ మీకు, రైట్? సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ 55 బదులు ఏదో ఇక్కడ కూడా మళ్ళీ స్ట్రింగ్ ఇస్తున్నాను నేను, హలో అని చెప్పేసి ఇమీడియట్గా మీకు ఎర్రర్ వస్తుంది మీకు, ఎందుకంటే ద టైప్ షుడ్ బి నెంబర్. ఇలా మల్టిపుల్ డేటా టైప్స్ మనం ఇస్తే కనుక దాన్ని టపుల్ అని పిలుస్తామండి. సిమిలర్ డేటా టైప్ అయితే అరే అని పిలుస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అండర్స్టూడ్? ఓకే, సో ఇప్పుడు అంటే మన అరేస్ టపుల్స్ కూడా నేర్చేసుకుందాం. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఈనమ్. ఈనమ్ అనేటప్పటికి అంటే నేను ఇక్కడ ఆర్డర్ ఎలా రాశానంటే ఎక్కువగా యూజ్ చేసే వాటికి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. ఇవి ఎక్కువ వాడతామండి మనం, తర్వాత క్లాస్ ఒకటి వాడతాం. సో ఇవన్నీ కొంచెం రేర్గా వాడతాం అనమాట. ఎనీ ఆల్సో మనం ఎక్కువ ఉపయోగిస్తాం. సో ఎనీవే జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఆల్ ద థింగ్స్. సో ఇక్కడ నా యా, సో ఇప్పుడు ఏంటి మన ఆర్డర్ ప్రకారం ఈనమ్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద ఈనమ్. సో ఈనమ్ అనేది ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి ఎన్యూమరేషన్ అని పిలుస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్. అంటే యూజర్ తనకి ఇష్టం వచ్చినట్టు తను డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ హౌ వీ కెన్ డిఫైన్ దిస్ వన్ లైక్ దిస్ ఈనమ్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్స్ అని ఇస్తున్నాను. గ్రేడ్స్, ఇక్కడ గ్రేడ్లు మనకి ఎలా ఉంటాయి? ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, రైట్? అలాగే సపోజ్ రోల్స్ ఉన్నాయి అనుకున్నాం. రోల్స్ ఇక్కడ ఏమిస్తాం మనం? అడ్మిన్ రోల్ ఇస్తాం, తర్వాత లీడ్ రోల్ ఇస్తాం, తర్వాత ఎగ్జిక్యూటర్ రోల్ ఇస్తాం, ఇలా. సో ఎప్పుడైతే మీరు ఇలా ఈనమ్ డిఫైన్ చేసావో ఇట్ గివ్స్ యూ సమ్ వాల్యూస్ అనమాట అండి. అంటే ఇలా మీరు ఇచ్చేసినప్పుడు వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ గివ్ యూ 0 to the A, 1 to the B, 2 to the C. సో డిఫాల్ట్గా మీరు ఏమి ఇవ్వకపోతే. అలా కాదు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ 100 అన్నాం అనుకోండి, మనం ఎలా ఇవ్వచ్చు అనమాట. అప్పుడు నా ఏ హ్యాస్ ద వాల్యూ ఆఫ్ 100, బీకి వచ్చేటోడికి 101 ఉంటుంది, సికి వచ్చేటోడికి 102 ఉంటుంది. అంటే అది ఏం చేస్తుంది? ఫస్ట్ వాల్యూని తీసుకుని దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. మీకు అలా కాదు, మీకు ర్యాండమ్ వాల్యూస్ కావాలనుకోండి, మీరు ఎలా ఇచ్చేయచ్చు. ఇది 1000, ఇది వచ్చేటప్పటికి 10,000. సో ఇప్పుడు ఏ హ్యాస్ ద వాల్యూ ఆఫ్ 100, B has a value of 1000, C has a value of 10,000. అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ టైప్. ఇలా ఏ నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. అండ్ వీ కెన్ అసైన్ డిఫరెంట్ వాల్యూస్ హియర్. ఇవి ఎలా ఉపయోగపడతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ తీసుకుందాం. ఇప్పుడు మీరు లాగిన్ ఫామ్ డిజైన్ చేసి దాన్ని డేటాబేస్ నుంచి యూజర్ వ్యాలిడా కాదా అనేది చెక్ చేసి ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు. సో ఆ యూజర్లో మనకి రోల్ అనే కాలం ఉంటుంది అనుకోండి.
ఇప్పుడు ఆ రోల్ని మనం మ్యాచ్ చేయొచ్చు అనమాట. రోల్స్ డాట్ అడ్మిన్ అయితే అతన్ని అడ్మిన్ ఫంక్షనాలిటీకి పంపిస్తాం. రోల్స్ డాట్ లీడ్ అయితే లీడ్ ఫంక్షనాలిటీకి పంపిస్తాం. అలా చెక్ చేసేటప్పుడు మనకు ఉపయోగపడతాయండి. సో వీసీ బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ ప్రస్తుతానికి జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ఈనమ్. ఓకే, ఇట్ వర్క్స్ లైక్ దిస్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వాట్ ఇస్ దట్, అన్నోన్. సో ఇన్ కేస్ మీరు కనుక ఇంతకుముందు ఆల్రెడీ jQuery కానీ జావా స్క్రిప్ట్ కానీ వాడితే ఇవన్నీ కొంచెం ఫెమిలియర్గా ఉంటాయండి. అన్నోన్, అన్డిఫైన్డ్, నల్. సో ఇక్కడ మన ఈ మూడింటికి కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. అది ఫస్ట్ వన్ ఈజ్ టైప్ ఆఫ్ అన్నోన్, అంటే అది ఏ టైప్ మనం డిఫైన్ చేయలేము అనమాట. దానప్పుడు మనం అన్నోన్ అని పిలుస్తూ ఉంటాం. రెండోది వచ్చేటప్పటికి నల్. నల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకున్నారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డిఓవి ఇలా వాల్యూస్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ ఫిల్ చేసి యూజర్ లాస్ట్ నేమ్ ఫిల్ చేయలేదు అనుకుందాం. అప్పుడు మీకు ఫామ్లో లాస్ట్ నేమ్కి ఏమొస్తుందంటే నల్ వస్తుంది అనమాట. ఈవెన్ నల్ అంటే ఎంటీ కూడా కాదు, అంటే లేదు అని అనమాట. నల్ టైప్స్ అని ఒక డిఫరెంట్ సెక్షన్ ఉంటుంది మనకి. అంటే నల్ టైప్ వేరు, ఎంటీ వేరు. సో స్లోగా మీకు అర్థమవుతుంది. అటువంటి కేసెస్లో మనం నల్ వాడతాం. ఇంకా అన్డిఫైన్డ్. ఈ అన్డిఫైన్డ్ అంటే ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ ఏని డిక్లేర్ చేశాను. ఓకే, అంటే దాంట్లో వాల్యూ లేదు. నౌ సమ్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ హ్యావ్ ఎ మెథడ్ లైక్ సబ్మిట్. ఈ మెథడ్స్ ఇవన్నీ తెలుసుకుంటామండి ఉండగా. ఐ వాంట్ టు ప్రింట్ హియర్, లేకపోతే అలర్ట్ ప్రింట్ అలర్ట్లో చూద్దాం అనుకుంటున్నాను ఏ. ఓకే, ఏని ఎలా పిలుస్తామంటే మనం దిస్ డాట్ ఏ అని పిలవాలి. దిస్ ఇన్ ద సెన్స్ ఇట్ రిప్రజెంట్స్ ద లోకల్ క్లాస్ అనమాట. సో ఇప్పుడు ఇది మీరు ప్రింట్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ అన్డిఫైన్డ్, అంటే యూ డిక్లేర్ ద వేరియబుల్ బట్ అందులో ఒక వాల్యూ ఇవ్వలేదు మీరు. సో ఆ కేసులో మీకు అన్డిఫైన్డ్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మీరు ఇఫ్ యూ రిక్వైర్డ్ యూ కెన్ డిక్లేర్ ఏ వేరియబుల్ విత్ అన్నోన్ ఆర్ అన్డిఫైన్డ్ ఆర్ నల్ టైప్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అన్డిఫైన్డ్ వేరియబుల్ డిక్లేర్ చేద్దాం అనుకున్నాను. You can declare like this, x equal to undefined. ఈ అన్డిఫైన్డ్లోకి యూ కెన్ అసైన్ ఓన్లీ అన్డిఫైన్డ్ ఓన్లీ. టైప్ అన్డిఫైన్డ్ వస్తే దానికి మీరు అన్డిఫైన్డ్ మాత్రమే అసైన్ చేస్తారు. సో కానీ ఇదే అన్డిఫైన్డ్ని యూ కెన్ ఇనిషియలైజ్ ఇన్ టు ద వాల్యూ టైప్. అంటే ఈ నెంబర్ ఉంది కదా, సో ఇన్ కేస్ మీరు ఇక్కడ అన్డిఫైన్డ్ అని దీనికి అసైన్ చేయొచ్చు. ఈ అన్డిఫైన్డ్ కానీ అన్నోన్ కానీ నల్ కానీ మీరు నెంబర్కి కానీ బూలియన్కి కానీ అసైన్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బూలియన్ ఈక్వల్ టు యూ కెన్ గివ్ యువర్ నల్, ఇట్ యాక్సెప్ట్స్. కానీ మీరు ఒక వేరియబుల్ని అన్డిఫైన్డ్ అని డిక్లేర్ చేస్తే అందులో ఓన్లీ అన్డిఫైన్డ్ మాత్రమే తీసుకుంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నల్ తీసుకుంటున్నాను. యూ కెన్ ఇనిషియలైజ్ ఓన్లీ నల్లో ఉంది, బట్ దిస్ నల్ వాల్యూ యూ కెన్ ఇనిషియలైజ్ ఇంటు ద ఐదర్ నెంబర్ ఆర్ బూలియన్. యా, సో ఎనీవే యూజువల్గా మనం వీటిని ఎక్కువ ఉపయోగించలేండి. డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. ఓన్లీ నెంబర్, బూలియన్, స్ట్రింగ్, అరేస్, టపుల్స్, ఈనమ్స్ అండ్ క్లాసెస్ ఇవి మాత్రమే వాడతాం. ఓకే, ఎనీవే ఒకసారి ఇక్కడికి వచ్చి చూద్దాం. అన్నోన్ చూసాం, వైట్ చూసాం, నల్ చూసాం. సారీ, వైట్ చూడలేదు కదా. ఈ వైట్ టైప్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఒక మెథడ్ రాశాను కదా. సో బై డిఫాల్ట్ దీని రిటర్న్ టైప్ వచ్చేటప్పటికి వైట్ అనమాట. మీరు అక్కడ చూడండి, చివర సింటాక్స్ తర్వాత వైట్ అని ఇస్తుంది కదా. అంటే బై డిఫాల్ట్ ఈ మెథడ్ రిటర్న్స్ నథింగ్, ఇట్ యాడ్స్ హియర్ వైడ్ అనమాట. మీరు సిలో మెథడ్ రాసేటప్పుడు ఇలా రాస్తారు. మీరు గుర్తుందండి? మీ కేసు గుర్తుంటే చూడండి, ఇక్కడైతే ఇలా రాస్తాం అనమాట. అంటే దిస్ మెథడ్ రిటర్న్స్ నథింగ్,
ఏమీ రిటర్న్ చేయదు అని అర్థం అనమాట. సో మీరు ఏమి ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ ఇట్స్ టేక్స్ వైట్. ఓకే, దట్స్. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ఎనీ. ఈ ఎనీ చూడండి ఒకసారి. నా హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఎప్పుడు ఉపయోగిస్తామంటే యూనో దిస్ ఈజ్ బూలియన్, దిస్ ఈజ్ స్ట్రింగ్, దిస్ ఈజ్ అరే అంటే మీకు తెలుసు కాబట్టి మీరు అలా డిక్లేర్ చేశారు. సమ్ టైమ్స్ మనకి రెస్పాన్స్లో కానీ లేకపోతే అక్కడ వచ్చే అవుట్పుట్ ఏ టైపు మనకి తెలియదు అనమాట. అటువంటిదప్పుడు యూ కెన్ డిక్లేర్ లైక్ దిస్, టెస్ట్ వేరియబుల్ ఈక్వల్ టు డిఫైన్ ఇట్ యాస్ ఎనీ. అంటే మీరు ఇలా ఇస్తే ఈ టెస్ట్ వేరియబుల్లోకి మీరు ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెథడ్లో రాస్తున్నాను నేను, డోంట్ ట్రై టు రైట్ హియర్ ఎందుకంటే ఎర్రర్ వస్తుంది మీకు. ఈక్వల్ టు 10 అని ఇచ్చినా తీసుకుంటుంది. దిస్ డాట్ టెస్ట్ వేరియబుల్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఇస్తున్నాను హలో అన్నా తీసుకుంటుంది. దిస్ డాట్ టెస్ట్ వేరియబుల్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నా తీసుకుంటుంది. ఇట్ యాక్సెప్ట్స్ ఎనీ టైప్ అనమాట. దిస్ డాట్ టెస్ట్ వేరియబుల్ ఈక్వల్ టు మీరు ఒక ఎరే అంటే ఇది ఇచ్చేసినా తీసుకుంటుంది. టపుల్ టెక్నికల్గా ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, టపుల్ ఇస్తున్నాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ టైప్ యాక్సెప్ట్స్ ఎనీథింగ్. ఒకవేళ మీకు C# తెలిసినట్లయితే C#లో మనకి డైనమిక్ అనే ఒక కీబోర్డ్ ఉంటుంది అనమాట. అది మనం ఇచ్చిన వాల్యూని బట్టి ఆ టైప్ మార్చేసుకుంటుంది. సిమిలర్గా మనకి ఇక్కడ ఎనీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకే, ఇది కూడా మనం కొంచెం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ద లాస్ట్ వన్ ఈజ్ అ క్లాస్. క్లాస్ ఈజ్ లైక్ ఈనం. అంటే ఈ రెండు సిమిలారిటీ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజర్ తనకి ఇష్టం వచ్చినట్టుగా తను క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నౌ ఇఫ్ యూ లుక్ ఇన్ టు దిస్ కాంపోనెంట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ క్లాస్. ఇక్కడ మీరు ఏం చేశారు, మీ ఇంప్లిమెంటేషన్, మీ వేరియబుల్స్, మీ మెథడ్స్ ఇలా రాసుకున్నారు కదా. అంటే యూజర్కి ఆ రిక్వైర్మెంట్ని బట్టి హీ కెన్ డిజైన్ హిజ్ ఓన్ టైప్. ఎవ్రీ క్లాస్ యాక్ట్స్ యాజ్ ఏ డేటా టైప్ అనమాట. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక యూజర్ని డిఫైన్ చేస్తున్నాను. ఎలా అంటే ఎక్స్పోర్ట్ క్లాస్ యూజర్ నేను అకౌంట్ అని పిలుస్తున్నాను. సో ఇతనికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, లైక్ నేమ్, రైట్. సో ఫుల్ నేమ్ అని తీసుకున్నాను. టైప్ వచ్చేటప్పటికి స్ట్రింగ్. అలాగే కాంటాక్ట్ నెంబర్ అని తీసుకుంటాను. టైప్ వచ్చేటప్పటికి స్ట్రింగ్. అలాగే సంథింగ్ లైక్ అడ్రస్ అని తీసుకున్నాను. టైప్ వచ్చేటప్పటికి స్ట్రింగ్. ఇలా అంటే నేను ఒక క్లాస్ని డిఫైన్ చేశాను. నౌ యూ కెన్ యూజ్ దిస్ క్లాస్ యాజ్ ఏ డేటా టైప్. ఎలా అంటే ఇక్కడికి వచ్చాను. మీరు ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజ్కి అకౌంట్ అంటున్నాం కదా. సో మై అకౌంట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ అకౌంట్. ఓకే, ఇక్కడ మీరు వాల్యూ అసైన్ చేశారనుకోండి. ఎలా అసైన్ చేస్తారు, యూ కెన్ అసైన్ లైక్ దిస్. సారీ, you cannot do like this. Declare here ఇక్కడ చేస్తున్నాను చూడండి. దిస్ డాట్ మై అకౌంట్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఏ క్లాస్. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ కొంచెం డెప్త్గా ఉంటుంది, దట్స్ వై నెక్స్ట్ సెషన్లో తెలుసుకుంటాం. ఇప్పుడు దిస్ డాట్ మై అకౌంట్ డాట్ అడ్రస్ హైదరాబాద్. ఓకే ఓకే. సో నౌ దిస్ డాట్ my account dot contact number, give some number. This dot my account dot full name, give name. అంటే ఒకటే వేరియబుల్లోకి we assigned multiple values. అదే మీకు
అదే కావాలనుకోండి, మై యూజర్స్ ఆర్ అకౌంట్స్. అప్పుడు ఏం చేస్తాను, దీన్ని అకౌంట్ ఆఫ్ అరే అని డిక్లేర్ చేస్తాను. అంటే ఈ వేరియబుల్ ఏం చేస్తుంది, మల్టిపుల్ యూజర్స్ని స్టోర్ చేస్తుంది అనమాట. రైట్. సో అలా మనం దీన్ని వాడుకోవచ్చు. కొంచెం డెప్త్గా మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకున్నాము. ప్రస్తుతానికి అయితే లాస్ట్ నైట్ మీకు ఒక 2 లింక్స్ పంపించాను నేను, వేర్ యూ కెన్ ఫైండ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజీలీ. సో ఒకసారి అది రీడ్ చేయండి. ఎనీ డౌట్స్ జస్ట్ లెట్ మీ నో.